ఆత్మీయులైన జై జయశంకర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ విభాగంలో ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోబోతున్నాం. డ్రై స్కిన్, పొడి చర్మం, దీనికి సంబంధించినటువంటి స్నాన అనులేపనాలు, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకుందాం. మన చర్మం పైన ఒక తైల సంబంధపు పొర ఉంటుంది. ఇది వాతావరణ ప్రతికూలతల నుంచి మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. మీరు గమనించండి, ఇక్కడ మీరు ఇలా గట్టి నొక్కి చూడండి, మీకు ఆయిల్ అంటుతుంది. అంటే ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ పొర దెబ్బతినదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మీ చర్మం పొడిగా తయారవుతుంది, డ్రై స్కిన్ సమస్య వస్తుంది. సాధారణంగా ఈ సమస్య హస్తపాదాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పేషెంట్లు చూపిస్తుంటారు, డాక్టర్ గారు నా చర్మం నుంచి ఇలాగ పొలుసులాగా రాలుతూ ఉంటాయని. అంటే వాళ్ళ డ్రై స్కిన్ సమస్య. కాళ్ళు, చేతులు, అలాగే ఉదర భాగాలలో చర్మం పొడిగా తయారవుతూ ఉంటుంది. ఇక దాని నుంచి అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ పొడి చర్మం సమస్యను అశ్రద్ధ చేశారనుకోండి, చాలా ఇక్కట్లు వస్తాయి. ముఖ్యంగా ఈ చర్మం పొడిగా తయారైంది కదా, ఇలా తయారవటం వల్ల బిరుసుగా తయారవుతుంది ఈ స్కిన్ అనేది. అంటే స్ట్రెచ్ అవ్వదు, సాగదు. ఇంకా పైనుంచి కొంత ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది, దురద, గీరుకుంటారు. గీరుకోవటం వల్ల చర్మం ఎర్రగా తయారవుతుంది. అలాగే ఎర్రగా తయారవడంతో పాటు నొప్పి కూడా ఉంటుంది. ఇక అక్కడ నుంచి కొద్దిగా పులుసులు కూడా లేవుస్తూ ఉంటాయి. అన్నిటికి మించి బాగా అసౌకర్యంగా ఉండేటటువంటి విషయం ఏంటంటే దురదగా ఉంటుంది. దురద వల్ల కొంతమందికి ఎంత దురద ఉంటుందంటే రాత్రి నిద్ర కూడా కరువు అవుతుంది డ్రై స్కిన్ సమస్యతోటి. గీరుకోవటం వల్ల కానీ, లేకపోతే చర్మం పగలటం వల్ల కానీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే దీన్ని ఇచ్ స్క్రాచ్ సైకిల్ అంటారు. ఇక దీంతో ఇక నిరంతరంగా ఇది బాధిస్తూ ఉంటుంది. మరి ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే ముఖ్యంగా చెప్పాల్సింది గాలి, వడగాలి, పొడిగాలి. అలాగే వాతావరణంలో తేమ తగ్గిన సందర్భాల్లో కూడా చర్మం పొడి బారుతుంది. అలాగే మరీ కొంతమంది ఎక్కువసేపు వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. నీళ్ళతో స్నానం మరీ ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే అది ఆవురు అవుతూ చర్మంలో ఉండే తడిని కూడా తీసేసుకుంటుంది. అప్పుడు చర్మం పొడి బారుతుంది. అలాగే తీక్షణమైనటువంటి సబ్బుల్ని వాడటం వల్ల కూడా చర్మం పొడి బారుతుంది. ఇంకా సింథటిక్ దుస్తులను వేసుకోవడం వల్ల కూడా ఈ పాలియస్టర్లు ఇలాంటి వాటిని వాడటం వల్ల కూడా ఈ స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా డయూరిటిక్స్ అంటే మూత్ర విసర్జకాలని బాగా వేసుకుంటే చర్మం నుంచి, శరీరం నుంచి నీరంతా వెళ్ళిపోతుంది కాబట్టి చర్మం పొడి బారుతుంది. అలాగే కొన్ని రకాల వ్యాధుల్లో కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. డ్రై స్కిన్ సమస్య, సోరియాసిస్, ఎగ్జిమా, డయాబెటీస్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, ఇలాంటి వాటిలో. ఇంకా పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది, సరైనటువంటి ఆహారం తీసుకునే వాళ్ళల్లో. ఈ డ్రై స్కిన్ ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. చర్మం బాగా బిగుసిపోతుంది. అంటే నవ్వినప్పుడు హాయిగా నవ్వలేరు, చర్మం అంతా బిగుసిపోయినట్టు ఉంటుంది, దురదగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒకవేళ గీరుకున్నారనుకోండి, తెల్లటి చారలు పడుతూ ఉంటాయి. ఇక ఇలా గీరుకోండి మీరు, ఆ డ్రై స్కిన్ మీద తెల్లగా ఒక ప్యాచ్ లాగా చారగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి కూడా ఉంటుంది. మరి ఇలాంటి ఇబ్బంది పెట్టే డ్రై స్కిన్ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? కొన్ని చక్కటి ఔషధాలు ఉన్నాయి, తెలుసుకుందాం. మొదటి ఔషధం, దీనికి మీకు కావాల్సింది పాలు ఒక 1/2 లీటర్, అలాగే తేనె 2 టేబుల్ స్పూన్లు, అలాగే రోజ్ వాటర్ ఒక జగ్గు, అంటే ఒక దోసెడు గులాబీలని కొద్దిగా దంచి వేడి నీళ్ళకి కలిపి 2 గంటలు మూత పెడితే రోజ్ వాటర్ తయారవుతుంది. మీరు బయటికి వెళ్ళి సూపర్ బజార్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదు, కొనుక్కుంటే కొనుక్కోండి. ఇప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఈ డ్రై స్కిన్ సమస్యను తగ్గించే ఔషధాన్ని మీరు తయారు చేసుకోవాలి. అంటే పాలు ఒక 1/2 లీటరు, తేనేమో 2 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ ఏమో ఒక జగ్గు, ఇలాగ అన్నింటినీ కలిపి మీరు సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకొని మీకు ఔషధం సిద్ధం అవుతుంది కదా, ఇలాగ అయిన తర్వాత అన్నింటిని బాగా కలిగి తిప్పాలి. దీన్ని బాత్ టబ్బు లోపల ఉండేటటువంటి నీళ్ళకి కలపాలి. లేదా ఒకవేళ మీకు బాత్ టబ్బు లాంటివి లేకపోతే మీరు స్నానం చేసే బకెట్ నీళ్ళకి కూడా కలపచ్చు. నీళ్ళకి కలపండి. ఇప్పుడు మీ శరీరాన్ని ఒకవేళ బాత్ టబ్ అయితే కొద్దిసేపు నానబెట్టండి. లేకపోతే ఈ బకెట్ వాడుతుంటే బకెట్లోంచి ఆ నీళ్ళని నెమ్మదిగా పోసుకుంటూ ఉండండి. నెమ్మదిగా పోసుకోవాలి. ఇలా చేసేటప్పుడు నెమ్మదిగా స్థిరంగా మీ చర్మాన్ని రుద్దుకుంటూ ఉండండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి మళ్ళీ స్నానం చేసేయండి. దీంతో మీ చర్మం మృదువుగా తయారవుతుంది, ఆరోగ్యంగా తయారవుతుంది, అందంగా తయారవుతుంది, ఆకర్షణీయంగా తయారవుతుంది. ఇలాంటిది డ్రై స్కిన్ సమస్యను తగ్గించే మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సింది ఆలివ్ ఆయిల్ 1 చెంచా, అలాగే గ్లిజరిన్ 10 చుక్కలు, అలాగే నిమ్మరసం 2 లేదా 3 చుక్కలు సరిపోతుంది. ఇలా సిద్ధం చేసుకోండి. అంటే ఒక బౌల్లో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ 3 పదార్థాలు తీసుకోవాలి. 1 చెంచాడు ఆలివ్ నూనె తీసుకోండి. ఆలివ్ నూనె అసలైన దాన్ని తెచ్చుకోవాలి, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, సూపర్ బజార్లో దొరుకుతుంది. అలాగే 10 చుక్కలు గ్లిజరిన్ కలపండి. ఈ గ్లిజరిన్ కూడా మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది, ఈ మార్కెట్స్లో వీటిలో. అలాగే 2 లేదా 3 చుక్కలు నిమ్మరసం పిండండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి గిలకొడితే ఒక పేస్ట్ లాగా అవుతుంది దాదాపుగా. దీన్ని మీ పొడి చర్మం మీద పూసుకోండి, సున్నితంగా రుద్దుకోండి. తర్వాత సున్నిపిండితోటి, ఇంట్లో తయారు చేసుకున్న సున్నిపిండితోటి స్నానం చేసేయండి. దీంతో ఈ చర్మం పగలకుండా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి ఈ ఔషధాలను వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మాయిశ్చరైజర్ వాడండి. దీన్ని స్నానం చేసిన వెంటనే ఇంకా చర్మం తడిగా ఉంది అన్నప్పుడే, మార్దంగా ఉందన్నప్పుడే మీరు మాయిశ్చరైజర్ని పూసుకోవాలి. అలాగే ఇండోర్ ప్లాంట్స్ని ఇలాగా చక్కగా ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకుంటే ఏమవుతుందంటే వీటి నుంచి ఒక తేమ వాతావరణంలోకి విడుదలవుతూ ఉంటుంది. అది మీ చర్మాన్ని పొడిబారినివ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ని పెంచుతూ ఉండండి. అలాగే అవసరం అనుకుంటే హ్యూమిడిఫైయర్ని వాడండి. లేకపోతే మరొక ఉపాయం ఉంది. మీ ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్ పైన ఆ వెయిట్ తీసేయండి. అప్పుడు దాంట్లో నుంచి ఆవిరి వస్తుంది. ఆ ఆవిరిని మీరు ఉంటున్నటువంటి గదిలో కొంతసేపు వదలండి. దీంతో ఈ తేమ అనేది ఉంటుంది గదిలో. అలాగే స్నానాన్ని వీలైనంత తక్కువ టైంలో ముగించండి. స్నానం హాయిగా ఉందని మరి ఎక్కువసేపు చేశారనుకోండి, నీళ్ళు ఆవిరవుతూ మీ శరీరంలో ఉండేటటువంటి నీటిని కూడా బయటికి తీసుకెళ్ళిపోతాయి, చర్మం పొడి బారుతుంది. అలాగే బాత్ టబ్బులు మంచిది కాదండి. బాత్ టబ్ బదులుగా షవర్ స్నానం చేయండి. ఎందుకంటే వెంటనే కంప్లీట్ అయిపోతుంది ఈ స్నానం చేయటం అనేది. స్నానానికి వేడి నీళ్ళకి బదులుగా గోరువెచ్చటి నీళ్ళు వాడండి. స్నానం తర్వాత టవల్తోటి అద్దుకోండి. అంటే ఇలాగా అద్దుకోవాలి తప్పితే రుద్దుకోవద్దు. అలాగే సబ్బుకు బదులుగా సున్నిపిండితో స్నానం చేయండి. లేకపోతే గ్లిజరిన్ కలిపినటువంటి సబ్బులు ఉంటాయి, ఇలాంటి గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ అయినా వాడుకోవచ్చు. అలాగే డ్రెస్సుల విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్ దుస్తులే వేసుకోండి. దుస్తుల్ని కొద్దిగా వదులుగా స్కిన్ టైట్ కాకుండా చూసుకోండి. అలాగే ఏది పడితే అది, ఏ మందులను పడితే వాటిని యథేచ్ఛగా వాడకండి, డయోటిక్స్ ఇలాంటి వాటిని. ఇలాగ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఔషధాలు ఒకదాన్ని మీరు తయారు చేసుకుని వాడుకోండి. డ్రై స్కిన్ సమస్య ఇక మిమ్మల్ని బాధించదు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.